XXX villas at Kollur, APR Projects. శబ్దంలో మా అందరికి బాగా నచ్చింది సిమ్రన్ గారు. ఎన్నో ఇయర్స్ తర్వాత సిమ్రన్ గారిని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామా, సిమ్రన్ గారు కదా అందరికీ. ఇంకా ఊహల్లో ఎలాంటి సినిమాలు తీశారు ఆమె తెలుగులో. ఆమె డాన్స్, ఆమె స్టైలు, బాలకృష్ణ గారి కాంబినేషన్, చిరంజీవి గారి కాంబినేషన్, నాగార్జున గారి కాంబినేషన్, వెంకటేష్ గారు, ఆ 4 pillars తో రూల్ చేశారు తెలుగు ఇండస్ట్రీని. ఎస్పెషల్లీ సిమ్రన్ గారిని తీసుకోవాలన్న ఆలోచన మీద లేకపోతే డైరెక్టర్ గారిదా? ప్రొడ్యూసర్ అండి, డైరెక్టర్ది కాదు, నాది కాదు. బేసిక్లీ ఆ రోల్ ఇంకా కొన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఉన్నారు. ప్రొడ్యూసర్ వచ్చేసి ఇంకా కాస్టింగ్ బెటర్గా వెళ్దాం అని చెప్పి ఆ ఒక్క సర్చ్ ఇస్ వాట్ వీ గాట్ సిమ్రన్ మ్యామ్ ఇన్ టు ద ఫిలిం. ఐ థింక్ ఆ రోల్ మీరు సినిమాలో చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. I don't want to say more about it because సినిమా చూసేప్పుడు మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. She pulled it off really well. అంటే అంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ తోటి వర్క్ చేయడం కూడా we learn from them కదండి. ఆవిడని చూసిన వెంటనే ఫస్ట్ టైం మీరు చూడటం, నేను సినిమా గారిని ముందు చూడలేదు. నేను సినిమాలు అనేది నా లైఫ్ లో సినిమాలు ఏం తెలుసా రోషన్, నేను చేసే సినిమాలు, నేను చేసి ఎవరితో యాక్ట్ చేస్తున్నానో వాళ్ళ మట్టుగా నాకు తెలుసు. నాన్నగారు చేసినప్పుడు కూడా నేను మాక్సిమం షూటింగ్ స్పాట్స్కి వెళ్ళి ఉంటే నన్ను 3 సార్లు తీసుకెళ్ళి ఉంటారు, 3-4 సార్లు చిన్నప్పుడు. అవును, చంటికి ఒకసారి, బంగారు బ్లోడ్కి ఒకసారి, దాని తర్వాత పెద్దరాయుడుకి ఒకసారి, రాజా విక్రమార్కకి ఎలిఫెంట్స్, ఏనుగులన్నీ ఉన్నాయని చెప్పి తీసుకెళ్లారు షూటింగ్ స్పాట్ లో. ఒక పెద్ద సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఈ 4 సార్లే షూటింగ్ స్పాట్కి వెళ్ళింది. సో సినిమాలకి నాకు కొంచెం దూరం, అండ్ ఏ సినిమా అయితే పని చేస్తున్నానో వాళ్ళే నాకు పరిచయం. సో సిమ్రన్ గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, మీలా సినిమాలో చూసినోడిని. అండ్ ఫస్ట్ ఆవిడ చూసిన వెంటనే క్రష్ అయితే కాదు కదా, క్రష్ కాదు, షీ వాజ్ అ డ్రీమ్ గర్ల్ ఫర్ ఎవ్రీబడి. నేను స్కూల్లో ఉన్నప్పుడంతా మా అందరికైతే క్రష్. నేను స్కూల్లో ఉన్నప్పుడు షీ వాజ్ అ డ్రీమ్ గర్ల్, వావ్ అనుకొని చూసేవాళ్ళం. అండ్ ఐ టోల్డ్ దట్, మ్యామ్ మీరు యువర్ లైక్ ఆ డ్రీమ్ గర్ల్. నాకు స్కూల్లో అంతా 10th 11th లో ఉన్నప్పుడంతా యువర్ లైక్ ఇలా ఉండాలి కదా అమ్మాయి అంటే అనేది అని చెప్పి నేను ఓపెన్ గా చెప్పేశాను. ఆవిడ కొంచెం ఇబ్బంది పడి అవునా ఓకే ఓకే సో అడిగారా ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు సినిమాలో యాక్ట్ చేయకుండా, ఏదైనా రీజన్ ఉందా అని? లేదండి, ఐ డెంట్, అది తెలీదు. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో మనం అడుగుదాం. అంతేనా? అంతే.